మృత్యువుతో చైనా చెలగాటమట. చావుతోని చైనా చెలగాటం ఆడుతుందట. 100% ప్రాణాంతక కరోనా సృష్టి. పాంగోలిన్ రకం కరోనా ఉత్పరివర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పనట. 4 ఎలుకలకు ఎక్కిస్తే 8 రోజుల్లో చచ్చిపోయినాయట. మనుషులకు సోకితే మనుగడ కష్టం, మెదడు పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుందట శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే కరోనాను చైనా వాడే తయారు చేస్తున్నారట. సైంటిస్టులు కొంతమంది చెప్తున్నారట 100% ప్రాణాంతకమైన కరోనాని సృష్టిస్తున్నారట వాళ్ళే. ఇదెక్కడిది? ఇది చాలా పెద్ద చర్చ ఉండే యాక్చువల్గా. ఇది చైనా లేకపోతే ఇంత విధ్వంసం ఎక్కడిది అసలు? ఈ వైరస్ ఎక్కడిది? కథ ఎక్కడిది? ప్రపంచం మొత్తాన్ని 2 ఏళ్ల పాటు గడగడలాడించి కోట్లాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన కరోనా మహమ్మారిని చైనా పరిశోధకులే ల్యాబ్లో సృష్టించారన్న వాదనలో నిజమెంతుందో తెలియదు, కానీ ఇప్పుడు వారొక కొత్త వైరస్ను సృష్టించినట్టుగా సమాచారం. మరి ఇది సృష్టించినప్పుడు అది సృష్టించలేదని అన్న గ్యారెంటీ ఉందా? చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వైద్యులు తయారు చేసిన ఆ పాంగోలిన్ కరోనా వైరస్ పేరు GXP2V అట. సాధారణంగా పాంగోలిన్ల శరీరాల్లో కరోనా వైరస్ ఉంటుందట. అలా 2017లో మలేషియన్ పాంగోలిన్లలో గుర్తించిన GX2017 ఉత్పరివర్తనం నుంచి ఈ కొత్త రకాన్ని చైనా పరిశోధకులు తయారు చేసిరట. అది ఎంత ప్రమాదకరమైన వైరస్ అంటే ప్రయోగశాలలోని ఎలుకలకు 100% ప్రాణాంతకంగా పరిణమిస్తున్నట్లు బయో ఆర్కైవ్లో ఇటీవల ఒక రిపోర్ట్ ప్రచురితమైందట. ఆ నివేదిక ప్రకారం ప్రయోగశాలలోని 4 ఎలుకలకి ఈ వైరస్ను ఎక్కించిన 5 రోజుల్లో వాటిలో వేగంగా బరువు తగ్గిపోవడం, కళ్ళు తెల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపించినాయట. 4 ఎలుకలు ఆ వైరస్ను ఎక్కించిన 8 రోజుల్లో చచ్చిపోయినాయట. వైరస్ వాటి మెదడుకు, కళ్లకు, ఊపిరితిత్తులకు చాలా వేగంగా వ్యాపించినట్టు, చివరి రోజుల్లో మెదడులో వైరస్ లోడ్ విపరీతంగా పెరిగినట్టు పరిశోధకులు గుర్తించినట. ఈ వైరస్ మనుషులకు అంతే ప్రమాదకరమని, దురదృష్టవశాత్తు ఆ వైరస్ ల్యాబ్ నుంచి బయటపడి మనుషులకు సోకడం మొదలైతే మానవ జాతి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కరోనా కూడా గట్లనే వచ్చి ఉంటుంది. వాడు దేనికో స్టార్ట్ చేసి ఉంటాడు, అది బయటకు వచ్చింది, కథమైపోయింది. ఇప్పుడు ఇది కూడా అట్లే అయ్యే అవకాశాలు ఉంటాయేమో, మరి చూడాలి. నెక్స్ట్